press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు 2 days బ్యాక్ మన ఛానల్లో IQOO 9SE అయితే అన్బాక్సింగ్ అయితే చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఈరోజు నేను మీకు ఏంటంటే ఈ వీడియో డీటెయిల్గా నేను మీకు IQOO 9SE అయితే మన దగ్గర ఉందన్నమాట. సో మనం దీన్ని ఈరోజు డీటెయిల్ కెమెరా టెస్ట్ అయితే చేద్దాం. దీనిలో మనకి ఫొటోస్ ఎలా వస్తున్నాయి, వీడియోస్ ఎలా క్యాప్చర్ చేస్తున్నాయి. ఇది మనకి OIS కెమెరాతో అయితే వస్తుందన్నమాట. సో చూద్దాం దాని యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోతో లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ తప్ప ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకా డిలే మనం ఈ కెమెరా టెస్ట్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క IQOO 9SE యొక్క డీటెయిల్ కెమెరా ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే మనకి బ్యాక్ సైడ్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో బేసికలీ మనకి దీంట్లో 3 కెమెరాస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి మెయిన్ ప్రైమరీ కెమెరా వచ్చారు మనకి 48 MP అయితే ఉంటుంది. ఇది మనకి f1.8 అపేచర్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ నెక్స్ట్ మనకి సెకండరీ తీసుకుంటే మీకు 8 MP కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది మనకి f2.2 అపేచర్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు థర్డ్ కెమెరా తీసుకుంటే మీకు 2 MP ఉంటుంది. ఇది మనకి డెప్త్ కెమెరా అనమాట. ఇది f2.4 అపేచర్ అయితే వస్తుంది. ఇది మనకి దీంట్లో ఏంటంటే 1080pలో మీరు 30 FPS 60 FPSలో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు దీంట్లో 4Kలో కూడా మీకు 24 FPS 30 FPS 60 FPSలో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇది ప్రైమరీ కెమెరా OIS అయితే వస్తుంది అనమాట. అంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అదొక మంచి ఆప్షన్. దీంట్లో ఫోటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ దాంతోపాటు దీనిలో మీరు HDR పానోరామా ఇటువంటి షార్ట్స్ అన్ని కూడా మీరు బ్యాక్ సైడ్ నుంచి అయితే తీయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్ తీసుకుంటే మీకు ఇది 16 MP కెమెరా అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు f2.0 అపేచర్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకి 1080pలో మీరు 30 FPS 60 FPSలో అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇదిగా సోల్గా మనకి ఈ కెమెరా యొక్క డీటెయిల్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. ఇప్పుడు మనం ఈ కెమెరా యొక్క ఇంటర్ఫేస్ చూద్దాం. దాని తర్వాత నేను మీకు శాంపిల్స్ నెక్స్ట్ మనకి వీడియో కవరేజ్ ఎలా ఉంది అంతా కూడా నేను మీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏమాత్రం లెట్ చేయకుండా దీని యొక్క కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో మనం ఒకసారి మొబైల్లో కెమెరా ఆన్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. దీనిలో మనకి 0.6x 1x 2x అయితే ఉంటుందన్నమాట. మీరు క్లియర్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి పోర్ట్రేట్స్, నెక్స్ట్ మనకి వీడియో, ఇట్లా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఫొటోస్లో మీకు పైన కొన్ని తీసుకున్నట్లయితే మనకి గ్రిడ్ లైన్స్ అని చెప్పేసి, నెక్స్ట్ మనకి ఇక్కడ రేషియో, నెక్స్ట్ దాంతోపాటు మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి HDR అని చెప్పేసి, నెక్స్ట్ మనకి AI మోడ్ అని చెప్పేసి, ఇట్లా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. వీడియోలోకి వెళ్తే ఇక్కడ మనకి మీరు తీసుకోవచ్చు. మనకి 1080p 720p 4K ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 4Kలో మ్యాక్సిమం 30 FPS వరకు అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనం 4Kలో పెట్టినట్లయితే మనకి 1080p బట్టి 60 FPS కూడా వస్తుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ 4K పెడితే మనకి అది రాదనమాట. 48 MP మీకు ఇక్కడ ప్రైమరీ కెమెరా అయితే పనిచేస్తుంది. సో ఇవైతే మనకి ఆప్షన్స్ వీళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట డీటెయిల్గా అయితే. సో ఫ్రెండ్స్ చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మొబైల్ యొక్క డీటెయిల్ ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే మనం ఒకసారి చూసేద్దాం ఎలా ఉన్నాయంటే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ మీరు చూసినట్లయితే మనకి ఒక్కొక్క ఇమేజ్ మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. మనకి 0.6x, ఇది 1x, ఇది 2x అనమాట. సో పిక్చర్స్ అనేవి మనకి 2xలో తీసినా సరే మనకి క్లారిటీ అనేది చాలా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఒక షాపింగ్ మాల్ని 0.6x 1x 2x ఫొటోస్ తీసినట్లయితే ఆ ఫొటోస్ కూడా చాలా అంటే చాలా బాగా క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి డైరెక్ట్ కండిషన్స్లో. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు చూసిన పిక్చర్స్ అనేవి మనకి 0.6x 1x 2x అనమాట. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఒకటే ఇమేజ్ని మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకి 1x 2x అనమాట. సో పిక్చర్స్ ఎలా వస్తున్నాయి మీరు ఒకసారి టెస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నార్మల్ ఫోటోకి పోర్ట్రేట్స్కి డిఫరెన్స్ ఏంటనేది మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. సో పోర్ట్రేట్స్ కూడా బ్యాక్ సైడ్ మనకి ఒక డిఫరెన్స్ లుక్ అయితే ఉంటుందన్నమాట. ఇక మీరు చూడొచ్చు. ఇవి మనకి ఏంటంటే బ్లర్ అంటే మనకి పోర్ట్రేట్ షాట్స్ అనమాట. నార్మల్గా ఎట్లా ఉన్నాయి, పోర్ట్రేట్స్ ఎలా ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు తీసుకుంటే ఈ వ్యూవర్స్ ఏమైందంటే మనకి ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తుంది, బ్యాక్ అండ్ మనకి బ్లర్ చేస్తుంది అనమాట. అండ్ ఇవేంటంటే మనకి నార్మల్ పిక్చర్స్. ఇందా మీరు పోర్ట్రేట్ చూసారు, ఇప్పుడు మనకి ఇవి నార్మల్ పిక్చర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది మీరు తీసుకుంటే మనకి లైట్ లైన్ కండిషన్స్లో తీసుకునే సెల్ఫీ పిక్చర్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ మనకి ఇవి డైలైట్ కండిషన్స్లో తీసుకున్న సెల్ఫీ పిక్చర్స్ అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో మనకి ఈ ఫుటేజ్ మీద తీసుకుంటే మనకి 720p 60 FPSలో అయితే వీడియో రికార్డ్ అవుతుంది అనమాట. ఇది మనకి 2x అంటే వీడియో తీసినప్పుడు 2x పెడితే ఎలా ఉంటుందో మీకు చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఏంటంటే 0.6x పెడితే మనకి వీడియో ఫుటేజ్ ఎలా ఉందో మీకు క్లియర్గా అయితే గమనించవచ్చు అనమాట. ఇది మనకి నార్మల్. సో మనకి 720pలో 60 FPS ఎలా ఉందో చూడొచ్చు. ఇది మనకి 1080p 60 FPSలో మనకి వీడియో ఫుటేజ్ ఎలా ఉందో మీరు చూడొచ్చు అనమాట. సో ఈ స్టెబిలిటీ ఇది మనకి ఇది ఫోన్ ఫాల్ట్ కాదనమాట, ఇది మన కెమెరామన్ ఫాల్ట్. సో బేసికలీ మనకి ఫుటేజ్ అనేది చాలా బాగుంది. ఇది మనకి 4K ఫుటేజ్. సో
సో 4K 30 FPSలో రికార్డ్ చేస్తున్న ఫుటేజ్ అనమాట. సో మీకు ఎలా ఉంది ఏంటో ఒకసారి చెక్ చేయొచ్చు. మీరు స్టెబిలిటీని చూసి జడ్జ్ చేయొద్దు, బట్ బికాజ్ మనకి స్టెబిలిటీ చాలా బాగుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన ఫుటేజ్ వచ్చేసరికి మనకి IQOO 9SEకి సంబంధించింది. ఇది మనకి బ్యాక్ కెమెరా మనకి 1080pలో రికార్డ్ అవుతుంది అనమాట. ఇది మనకి 60 FPSలో అయితే మీకు ఫుటేజ్ అయితే చూస్తున్నారు. ఇందాక మీరు 4K అయితే చూస్తారు కదా, ఇప్పుడు మనం ఏంటంటే 1080p 60 FPSలో మీకు రికార్డ్ అవుతుంది. సో మీరు ఫుటేజ్ అయితే ఒకసారి జడ్జ్ చేయొచ్చు మనకి వీడియో క్వాలిటీ ఎలా ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఆడియో కూడా మీకు ఏంటంటే ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది అనమాట. సో మీరు ఆడియోని కూడా డీటెయిల్గా అయితే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసరికి మనకి బ్యాక్ కెమెరా IQOO 9SE నుంచి అయితే వస్తుంది అనమాట. సో మీరు ఫుటేజ్ అయితే మీరు గమనించవచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఆడియో కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు అనమాట. సో వీడియో క్వాలిటీ ఓవరాల్గా మీరు చెక్ చేయండి. ఇది మనకి 40MP ప్రైమరీ కెమెరా. ఇది మనకి 4K రికార్డింగ్ అయితే వస్తుంది అనమాట 60 FPSలో. ఇప్పుడు మీరు ఓవరాల్గా మీరు విజువల్స్ అయితే మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఫుటేజ్ వచ్చేసరికి మనకి 720pలో అయితే మీకు రికార్డ్ అవుతుంది అనమాట. ఇది మనకి 30 FPSలో అయితే వస్తుంది. ఇది మనకి ఫ్రంట్ విజువల్స్ చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఫుటేజ్ వచ్చేసరికి మనకి IQOO 9SEకి సంబంధించింది. ఇది మనకి ఏంటంటే ఫ్రంట్ విజువల్స్ అనమాట. మనకి ఫ్రంట్ 16MP కెమెరా అయితే రికార్డ్ అవుతుంది. ఇది మనకి 1080p మనకి 30 FPSలో అయితే మనకి ఈ ఫుటేజ్ అయితే రికార్డ్ అవుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు ఓవరాల్గా మీకు స్టెబిలిటీ కానీ అదేవిధంగా మీకు ఆడియో క్వాలిటీ కూడా మీరు ఒకసారి జడ్జ్ చేయొచ్చు. సో ఇది మనకి ఏంటంటే డ్యూయల్ వీడియో మోడ్. మనకి IQOO 9SEలో మనకి డ్యూయల్ వీడియో మోడ్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి ఏంటంటే క్యాప్చరింగ్ చాలా బాగుందన్నమాట. మీరు చూడొచ్చు క్లియర్గా అయితే. ఇది ఓవరాల్గా మనకి ఈ IQOO 9SEకి సంబంధించిన డీటెయిల్ కెమెరా రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది క్లియర్గా అయితే, మీకు అసలు ఫొటోస్ ఎలా ఉంటున్నాయి, వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే.